ఎందుకు చిన్ను నూడిల్స్ తింటారా ఫ్రైడ్ రైస్ తింటారా? నూడిల్స్. హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టాక్స్. yes ఈ రోజు మేము ఏం చేస్తున్నామో తెలుసు కదా, చికెన్ నూడిల్స్. నూడిల్స్ తిని చాలా రోజులు అయిపోయింది. బేసిక్గా బయట తిని అలవాటు అయిపోయింది కదా, ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం కష్టం. సో మ్యాగీతో అడ్జస్ట్ అవుతున్నాము. కానీ ఈరోజు నిజంగానే నూడిల్స్ చేస్తున్నాం. మాకు ఏదో దొరికింది అంటే ఇంట్లో నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, లేకపోతే బయట వేరే నూడిల్స్ కూడా దొరుకుతాయి కదా. సో మేము ఈరోజు స్పాగెటీ తీసుకొచ్చాం అనమాట. సో ఇదే మనకు దొరికింది, దీంతో నూడిల్స్ చేస్తున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మా వారు ఇందులో ఎక్స్పర్ట్ కాబట్టి, ఇందులో అంటే కుకింగ్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఇలాంటివి బాగా చేస్తారు. సో బేసిక్గా పిల్లలు ఈ నూడిల్స్ వాటికి చాలా అట్రాక్ట్ అవుతారు కదా, వాళ్ళకి ఇష్టంగా ఉంది నూడిల్స్ తినాలనిపిస్తుంది, అందుకని చేస్తున్నాము. సో ఫస్ట్ చికెన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫ్రెష్ బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్పాగెటీ నూడిల్స్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, వెల్లుల్లి అండ్ వెజిటేబుల్స్లో బీన్స్, సన్నగా తరిగిన బీన్స్, క్యారెట్ పొడుగా కట్ చేసుకున్నాము, మిర్చి పొడుగా కట్ చేసుకున్నాము అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, సాల్ట్ అండ్ వాటర్. సో చికెన్ నూడిల్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం స్టార్ట్ చేద్దాం. సో త్వరగా అయిపోతుందా లేకపోతే కొంచెం టైం పడుతుందా? సో ఈ రెసిపీ గురించి మాకు బేసిక్గా దీన్ని ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా, అంటే ఫాస్ట్గా రెడీ అవ్వాలి. ఫాస్ట్ ఫుడ్ అంటే మనం వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా చేసిస్తారు వాళ్ళు, కానీ దీని వెనుక ప్రాసెస్ చాలా ఉంటుంది. వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకొని పెడతారు కాబట్టి మనకి ఫాస్ట్ ఫుడ్ అని ఫాస్ట్గా వచ్చేస్తారు. సో రైస్ ఇవన్నీ కూడా వాళ్ళు కుక్ చేసుకొని పెట్టి రెండింటిని మనకి మిక్స్ చేసి ఇస్తారు. అందుకని త్వరగా ఫాస్ట్గా అవుతుంది ఫాస్ట్ ఫుడ్. కానీ ఇంట్లో చేసుకుంటే అదే ఫాస్ట్ ఫుడ్ చాలా స్లోగా అవుతుంది. లాంగ్ ప్రాసెస్ బేసిక్గా. ఓకే, సో లాంగ్ ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే తప్పదు, చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? దీనికి ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా, దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకే డన్. ఫస్ట్ బోన్లెస్ చికెన్లో ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము. నెక్స్ట్ మైదా పిండి అండ్ అలాగే సాల్ట్, అలాగే కారం. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 5 minutes మ్యారినేట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది మ్యారినేట్ అయ్యే లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఎస్, ఆయిల్ హీట్ అయిపోయింది, ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది, ఇప్పుడు ఇది తీసేసుకుందాం బయటలో. సో నెక్స్ట్ ఉన్న చికెన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. సో చికెన్ రెడీ. సో చికెన్ అయితే మనం డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో నూడిల్స్కి ఏం చేయాలి అంటే కరెక్ట్గా చెప్తున్నాను, రెసిపీ తెలుసుకున్నాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దిస్ ద ఫస్ట్ టైం అనమాట. ఇంట్లో యాక్చువల్గా మేము నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఫస్ట్ టైం. సో ఎప్పుడు బయట తినడమే కానీ. సో ఈ లాక్డౌన్ వల్ల బయట తినాలి అనిపించినవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ దొరికింది. సో బయట అయితే ఎంత ఈజీగా తినేస్తాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాము, పెద్ద బౌల్ పెట్టేసుకున్నాము. వాట్స్ నెక్స్ట్? నెక్స్ట్ వాటర్ వేసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అంతే కదా? కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో చికెన్ కూడా చల్లారిపోయింది. డీప్ ఫ్రై చేసిన చికెన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. నూడిల్స్లో పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్ వచ్చుకుంటే అంటే తినడానికి మనం ఎంజాయ్ చేస్తూ తింటాం అనమాట, అంతే కదా? అంటే ఎవ్రీ స్పూన్లో చికెన్ వస్తుంది అన్నమాట. ఎవ్రీ స్పూన్లో చికెన్ వస్తుంది, అందుకని. చికెన్ కట్ చేసుకున్నాము, వాటర్ కూడా మరుగుతున్నాయి చూడండి ఒకసారి.
ఇప్పుడు ఇందులో ఈ స్పాగెటీ నూడిల్స్ యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేస్తాను నాకు తెలియదు, బేసిక్గా దీని గురించి నాకు తెలియదు. వాటర్ ఐటమ్ అంతే. అవునా? సో ఇవి రౌండ్ రౌండ్గా తిరుగుతాయా? ఓకే, అచ్చా. సో ఫాస్ట్ ఫుడ్లో వాళ్ళు కూడా చేసేది ఇవేనా? ఇవే. ఓకే. సో వేడికి ఆటోమేటిక్గా అవి కూడా కిందకి పడిపోతాయి. స్పాగెటీ నూడిల్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, 5 to 10 minutes టైం పడుతుంది. అంటే మరి ఓవర్గా ఉడికిపోకుండా మనం చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ 80% కుక్ చేసుకోవాలి. 80% కుక్ చేసుకుంటే చాలు. లెట్స్ వెయిట్ ఫర్ 5 to 8 minutes. జున్ను ఇప్పుడే లేసాడు, అందుకే మంజు లేడనమాట. ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. సో నూడిల్స్ ఉడికిపోయాయి, ఒకసారి చూడండి. చూసారా ఎంత లావైపోయింది? అండ్ ఒకసారి టచ్ చేసి చూస్తే ఇరిగిపోతుంది. సో ఆల్మోస్ట్ 8 minutes టైం పట్టింది ఉడకడానికి. ఇంకా మెత్తగా కావాలి అంటే ఇంకొక 2 minutes ఉడికించుకోవచ్చు. సో ఇంకొంచెం కొందరికి మెత్తగా తిన్న అలవాటు ఉంటుంది కదా, ఎందుకంటే సో 80% కుక్ అయిన తర్వాత నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బయటికి తీసేద్దాం. సో ఈ నూడిల్స్ రెడీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి నాకు అంత తెలియదు, సో చెప్పాలి. వాట్స్ నెక్స్ట్? సో నెక్స్ట్ కడాయి తీసుకున్నాము, గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాము. అయితే ఇలా తీయాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుందా? ఆయిల్ కూడా చికెన్ డీప్ ఫ్రై చేసాం కదా ఇందాక, సేమ్ ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి హీట్గా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇందులో ఏం యాడ్ చేస్తున్నాం? ఫస్ట్ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఎస్, వెల్లుల్లి అండ్ వెజిటేబుల్స్ కటింగ్ కూడా వీడియో స్టార్టింగ్లోనే మీరు చూసారు కదా. చికెన్ నూడిల్స్కి వెజిటేబుల్ కటింగ్లో ఉంటుంది. సో చికెన్ నూడిల్స్కి ఇలా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాము, మిర్చి కూడా మనం సైడ్స్కి ఇలా కట్ చేసుకోవాలి, అండ్ క్యాప్సికమ్ కూడా ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి అయితే నార్మల్గా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుంటాం అనమాట. సో నార్మల్గా బయట మనం నూడిల్స్ తింటాం కదా, ఆ నూడిల్స్ అంటే బయట చికెన్ నూడిల్స్ వాళ్ళు ఇలాగే కట్ చేస్తారు కాబట్టి సో మనకి అందుకేనేమో అంటే లుక్ వైజ్ కూడా వాళ్ళు డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు కాబట్టి చూడగానే బాగా అనిపించేలా. సో ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి వెజిటేబుల్ కటింగ్లో కొంచెం శ్రద్ధ తీసుకొని మా వాళ్ళు వెజిటేబుల్స్ ఇంత నీట్గా కట్ చేశారు. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఇంకా? ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాము. ఓకే, వెల్లుల్లి వేగిన తర్వాత నెక్స్ట్ చిల్లీస్ వేసుకున్నాము. ఓకే. సో గ్రీన్ చిల్లీస్ వేగిపోయాయి. నెక్స్ట్ క్యారెట్. సో నెక్స్ట్ బీన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్. సో వెజిటబుల్స్ అని వేసుకున్నాం కదా, ఇవన్నీ గ్యాస్ హై టాస్లోనే వేసుకోవాలి, అంటే ఫ్లేమ్ హైలో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. సో నార్మల్గా మనం ఇంట్లో కుక్ చేసుకున్నప్పుడు ఏది ఫ్రై చేసినా కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకుంటాము. సో ఈ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ నూడిల్స్ కానీ చేస్తున్నప్పుడు ఏంటి అంటే మనం హైలోనే పెట్టాం. అందుకే మనం ఫాస్ట్ ఫుడ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కువ హైలో పెట్టేసి కడాయిలో ఇలా చేస్తూ ఉంటారు. మేబీ అందుకే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనుకుంటా. చైనీస్ ఫుడ్స్ అని హై ఫ్లేమ్లో వేస్తారు. ప్లీజ్ చైనీస్ అని మెన్షన్ చేయక. ఓకే, ఇండో చైనీస్. చికెన్ నూడిల్స్ అంతే. వెజిటేబుల్స్ ఒక 70% కుక్ అయిపోయాయి, 70 to 80%. నెక్స్ట్ నూడిల్స్ వేసుకున్నాం. సో నెక్స్ట్ నూడిల్స్ యాడ్ చేస్తున్నాం. నూడిల్స్ వేసుకుంటూ బాగా టాస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ టాస్. ఓకే, టాస్ అంటారు. ఓకే, అచ్చా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పెప్పర్ వేస్తున్నాము. ఓకే, అలాగే సాల్ట్, కొంచెం కారం. ఇది ఆప్షనల్, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేస్తున్నాం కాబట్టి రెడ్ చిల్లీ ఆప్షనల్. నెక్స్ట్ ఇందులో సోయా సాస్, చిల్లీ సాస్ వేస్తున్నాం. ఓకే. సో దిస్ ఇస్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్. ఓకే, సో చిల్లీ సాస్ వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ సోయా సాస్.
సో ఇందులో కొద్దిగా వెనిగర్ యాడ్ చేస్తున్నాము. ఇంగ్రీడియంట్స్లో వెనిగర్ చెప్పలేదు. ఓకే, కొద్దిగా వెనిగర్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంది, అంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో చికెన్ నూడిల్స్ హ్యాపీగా ఈ స్పాగెటీతో చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే నో ఫ్యాట్, నో కొలెస్ట్రాల్. కాకపోతే ఈ ఆయిల్ ఇవన్నీ కూడా తప్పదు మరి. చికెన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇందుకే చికెన్ ఎప్పుడు యాడ్ చేస్తున్నాం? ఇప్పుడు వేయాలా? కన్ఫర్మ్గా అడిగాను కాబట్టి. ఓకే. సో చికెన్ వేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ లాగా మగ్గించుకోవాలి. సో అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మగ్గిన తర్వాత నాకు తెలిసి ఇంకా అయిపోయింది అనుకుంటా కదా. అయిపోయింది. ఓకే. లాస్ట్లో ఇది పోతుంది. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. సో లాస్ట్లో గార్నిషింగ్ అనుకోండి, లేకపోతే తినడానికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బేసిక్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేయలేము. ఎందుకు తెలీదు, బట్ బయట ఫాస్ట్ ఫుడ్స్లో, ఫ్రైడ్ రైస్లో కానీ, చికెన్ నూడిల్స్లో కానీ స్ప్రింగ్ ఆనియన్స్, మంచూరియాలో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ నార్మల్గా ఇది తినడానికి అంత టేస్టీగా ఏమీ ఉండవు. నాకు తింటే కొంచెం గడ్డి తినట్టే అనిపిస్తుంది. కాకపోతే హెల్త్కి మంచిది అని చెప్తారు కాబట్టి కొంచెం ఇలా అయినా తింటాం. గార్నిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో గార్నిషింగ్ చేస్తాం. సో రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. రెడీ. సో చికెన్ నూడిల్స్ రెడీ. ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, బట్ ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంతేం లేదు. మనకి ఎంత టైం పట్టింది? 1 అవర్ పట్టింది. సో 45 minutes to 1 hour పట్టింది. సో కష్టం ఏమీ అనిపించలేదు. ఎందుకు అంటే ఏమేమి కావాలి అన్నీ ముందే తరిగి పెట్టేసుకున్నాను కాబట్టి చేసుకోవడం చాలా ఈజీ. సో చికెన్ నూడిల్స్ తయారు చేయడానికి ముందు వెజిటబుల్స్ అవన్నీ కూడా జస్ట్ ఒక 10 to 15 minutes టైం పడుతుంది అంతే. అవన్నీ కట్ చేసుకొని సో ఒకేసారి ఫటాఫట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. సో చూడడానికి 10 minutesలోనే వీడియో అయిపోయింది అని అంటే సో 10 minutesలో రెసిపీ అయిపోతుందని కాదు, దాని వెనకాల టైం చాలా పడుతుంది. 1 hour టైం పడుతుంది. సో యమ్మీగా ఉంది చూడడానికి అయితే. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. నేను ఫస్ట్ టైం ఈ టేస్ట్ చేస్తున్నాను ఈ స్పాగెటీ నూడిల్స్. సో ఇవి ఎలా ఉంటాయో నాకు తెలియదు. సేమ్ నూడిల్స్ అలా ఉంటాయి, బట్ ఇది కొంచెం హెల్దీ. సో నో ఫ్యాట్, నో మైదా ఇదైతే. స్పైస్ తక్కువైంది, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. అందులో స్పైస్ ఇంత ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిల్లలు కూడా తింటున్నారు కదా. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అడిగారు బేసిక్గా నూడిల్స్ అని చెప్పేసి. సో అందుకని కొంచెం స్పైస్ నేను అందుకే తగ్గించమనే చెప్పాను. మళ్ళీ కారం యాడ్ చేస్తే కూడా నేను వద్దన్నాను మధ్యలో, బట్ అయినా కూడా కొంచెం చిల్లీ యాడ్ చేశాడు. యాడ్ చేసినా కూడా అంత స్పైసీగా లేదు. చాలా టేస్టీగా ఉంది. సో బయట తిన్న అంత ఆ టేస్ట్ రాదు, కానీ ఇది కూడా చాలా బాగుంది. సో బయట తిని మన నూడిల్స్, ఆ నూడిల్స్ వేరు, ఇంట్లో ఇది చేసుకుంటున్నాం కదా, ఈ నూడిల్స్ వేరు. సో కంపారిజన్ ఉండదు, కానీ టేస్ట్ వైజ్ చూస్తే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి ఇంట్లో. ఈ లాక్డౌన్లో మీకు నూడిల్స్ తినాలి అనిపించినప్పుడు సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ట్రై చేయండి. సో చూసారు కదా యమ్మీ టేస్టీ చికెన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో హ్యాపీగా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్య టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. బై.